నమస్కారం. నా పేరు డాక్టర్ పురు ధవన్ మరియు ఈ వీడియోలో మనం ఒకటి పాలసీ రోగులు చేయకూడని తప్పుల గురించి మాట్లాడబోతున్నాం. అదనంగా రోగులు వస్తారు, క్లీనింగ్‌లో కూర్చొని ఉంటారు మరియు వారి కొన్ని ప్రశ్నలు అలా ఉంటాయి. వాటికి సమాధానం ఇవ్వడం కూడా కష్టంగా మారుతుంది. కొందరు రోగులు అడుగుతారు, "నేను పొగాకు తాగవచ్చా?" కాబట్టి మాకు చాలా కష్టంగా సమాధానం ఇవ్వాలి. మీరు పొగాకు తాగడం మానేదానికి ప్రయత్నించండి. ఎందుకంటే పొగాకు మానడం సులభం కాదు. మీరు పొగాకు తాగడం కొనసాగిస్తే మీకు మళ్ళీ పాలసీకి దెబ్బ తగిలే అవకాశం ఉంది. పొగాకు తాగినప్పుడు శరీరంలో ఆర్టరీలలో క్లోటింగ్ అవ్వడానికి అవకాశాలు పెరుగుతాయి. ఈ క్లోటింగ్ వల్ల బీపీ అధికంగా ఉంటుంది. ఇవి పాలసీకి కారణమయ్యే అంశాలు. అందువల్ల పాలసీతో బాధపడుతున్న రోగులు పొగాకు, బీడీ, సిగరెట్ తాగడం తగ్గించాలి. ఇప్పుడు నేను మీకు ఒక ఐడియా ఇస్తున్నాను. మీరు పొగాకు తాగితే తలబు వస్తుంది. ఆ తలబును తీర్చడానికి తీపి పదార్థాలు మంచి పని చేస్తాయి. ఎందుకంటే తీపి తీసుకుంటే మెదడుకు మంచి అనుభూతి కలుగుతుంది. కాబట్టి తలబు వస్తే ఒకటి కాఫీ లేదా ఇలాచీ నోట్లో ఉంచుకోవచ్చు. ఇది ఉపశమనం ఇస్తుంది. నేను మీకు ఒక చిన్న ఐడియా ఇస్తున్నాను. మీరు ఏమి చేయవచ్చు అంటే పొగాకు తాగినప్పుడు లేదా తాగకపోతే తలబు వస్తుంది. ఆ తలబును తీర్చడానికి తీపి పదార్థాలు మంచి పని చేస్తాయి. ఎందుకంటే తీపి తీసుకుంటే మెదడుకు మంచి అనుభూతి కలుగుతుంది. కాబట్టి తలబు వస్తే కాఫీ లేదా ఇలాచీ నోట్లో ఉంచుకోవచ్చు. ఇది కొంత సమయం పాటు ఉపశమనం ఇస్తుంది. డయాబెటిక్ అయితే తీపి తినలేరు కాబట్టి ఇలాచీ మరియు లాంగ్ ఉపయోగించి తలబును కొంత సమయం పాటు పక్కన పెట్టవచ్చు. ఇప్పుడు మీరు డయాబెటిక్ అయితే ఎందుకంటే మీరు తీపి తినలేరు, ఇలాచీ మరియు లాంగ్ ఉపయోగించి మీ తలుపును కొంత సమయం పాటు మీరు పక్కన పెట్టవచ్చు. ఇప్పుడు మనం రెండవ పెద్ద తప్పు గురించి మాట్లాడుకుందాం. పాలసీ రోగి చేయగల రెండవ పెద్ద తప్పు మద్యం. మద్యం మన శరీరంలోకి వెళ్ళినప్పుడు అది మనకు విచిత్రంగా అనిపిస్తుంది. ఇది మన మెదడులోకి వెళ్ళి మన మెదడుకు ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు మద్యం తీసుకుంటున్నప్పుడు పాలసీ రోగుల్లో ఏమి జరుగుతుందంటే మెదడులో అభివృద్ధి జరగాల్సినది స్లో అవుతుంది. మెదడులోనే నష్టం జరిగింది. మెదడులోనే క్లోటింగ్ వచ్చింది. మెదడులోనే ఉన్న పరిస్థితి మెదడుకు చెందిన టిష్యూ నష్టాన్ని ఎదుర్కొంది. కాబట్టి ఏ కారణం వల్ల ఈ మెదడుకు ఇబ్బంది వస్తే మన చేతులు, కాళ్ళు మెరుగుపడుతున్నవి ఆగిపోతాయి లేదా చాలా స్లో అవుతాయి. కాబట్టి రెండవ తప్పు మీరు మద్యం తీసుకోవాలని చెప్పకండి. ఇప్పుడు మూడవ పెద్ద తప్పు గురించి మాట్లాడుకుందాం. ఇది మనం చూడగలిగే విషయం. ముందుగా స్పెయిన్‌కు పాలసీ ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి. అతనికి తెలుసు నా బీపీ పెరిగింది కాబట్టి నా మెదడుకు హెమరేజ్ అయ్యింది లేదా అది తిరిగి వచ్చింది. అందువల్ల అతనికి ఇబ్బంది జరిగింది. మీకు బీపీ సమస్య ఉంటే మీరు బీపీ మందులు తీసుకోవడం లేదు. మీ బీపీ అధికంగా ఉంది. ఈ మందు తీసుకున్న తర్వాత కూడా అది కంట్రోల్‌లో రాకపోతే మీరు దాన్ని పక్కన పెట్టి చెక్ చేయడం లేదు అంటే ఇది మీకు జరిగే మూడవ పెద్ద తప్పు అవుతుంది. ఎందుకంటే బీపీ మళ్ళీ పెరిగితే పాలసీకి దెబ్బ తగిలే అవకాశాలు మళ్ళీ పెరుగుతాయి. సరించడానికి ఒకసారి మాత్రమే అవకాశం వస్తుంది. మీరు మెరుగుపడకపోతే ఎవరూ మీకు సహాయం చేయలేరు. మీరు మెదడు ఫెమరేస్ రోగి అయితే బీపీని చెక్ చేయండి. మందులు తీసుకున్న తర్వాత చెక్ చేయండి. రోజుకు చాలా సార్లు చెక్ చేయండి. మీరు మీ రీడింగ్ అధికంగా వస్తున్నట్లు అనుకుంటే మీ మందులను మార్చాల్సిన అవసరం ఉంది. అలా అయితే మీకు కొలెస్ట్రాల్ కారణంగా ఇబ్బంది ఉంటే, మీరు షుగర్ రోగి అయితే మీ కొలెస్ట్రాల్ మరియు షుగర్ టెస్ట్‌ను తరచుగా చేయించుకోవాలి. తద్వారా మీ కొలెస్ట్రాల్ స్థాయిలు, మీ షుగర్ స్థాయిలతో కంట్రోల్‌లో ఉన్నాయా అని నిర్ధారించుకోవచ్చు. ఎందుకంటే కొలెస్ట్రాల్ మరియు షుగర్ మాత్రమే కాకుండా అవి క్లోటింగ్ ఫ్యాక్టర్‌లలో అత్యంత ముఖ్యమైనవి. వారిని కంట్రోల్‌లో ఉంచడం చాలా అవసరం. ఇందుకు మీ మందుల పరిమాణాన్ని పెంచాల్సి వస్తే, మందులు మార్చాల్సి వస్తే డాక్టర్ వద్ద తరచుగా వెళ్ళాల్సి వస్తుంది. కానీ ఈ పని మీరు చేయాల్సిందే. మళ్ళీ పాలసీకి దెబ్బ తగలకుండా ఉండటానికి నాలుగవ పెద్ద తప్పు ఏమిటంటే పాలసీ రోగి ఆహారంలో చాలా ఎక్కువ మార్పులు చేయడం. అనేక సార్లు రోగులు వస్తారు. చాలా బలహీనంగా మారి ఉంటారు. చాలామంది కిలోలు తగ్గిస్తున్నారు. వారిని అడిగారు, "మీరు ఏమి తింటున్నారు?" కాబట్టి మనం మన రోగులకు గీహ ఇస్తున్నాం కానీ ఇంకో కూరగాయ ఇవ్వడం లేదు. మనం వారికి ఎలాంటి దాల్ ఇవ్వడం లేదు. అయినా ఇది సరి కావడం లేదు. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి. మీరు మీ శరీరాన్ని చూస్తే, మీ శరీరంలో సరైన ఆహారం వేస్తే మెదడులో మెరుగుదల వస్తుంది. మీరు ఆహారంలో కేవలం గీహ, తోరి, టిండా వంటి 3 కూరగాయలు ఉడికిస్తే అది బరువు తగ్గించడానికి సహాయపడుతుంది. శరీరంలో బలహీనత వస్తే ఆ రోగి మెదడులో కూడా ఎనర్జీ రాకపోతుంది. కాబట్టి రోగికి కూడా ఎనర్జీ ఉండదు. ఇంత మాత్రాన ఎనర్జీ ఉంటుంది. అందువల్ల వారు వ్యాయామం చేయగలరు. రోగికి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే వారి శరీరానికి అవసరమైన ఎనర్జీ అందడం లేదు. శరీరం బలహీనంగా మారడం ప్రారంభిస్తుంది. కాబట్టి ఈ తప్పు మీరు చేయకూడదు. రోగికి మీరు సమతుల్య ఆహారం ఇవ్వాలి.
ఆహారంలో అన్ని విషయాలు ఉండాలి. అందులో కూరగాయలు ఉండాలి. అందులో పండ్లు ఉండాలి. అందులో రైస్ 2, అందులో మీరు చపాతీ 2, అందులో కొంచెం ఎగ్స్ 2, దాళ్ళు, చేప, చికెన్ కూడా ఉండి ఎందుకంటే రోగి ఎంత మంచి ఆహారం తీసుకుంటే శరీరంలో అంత ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. వ్యాయామం చేయడానికి మీరు ఎలాంటి విధానంలోనైనా శరీరాన్ని బలహీనంగా ఉండనివ్వకూడదు. ఎందుకంటే రోగి శరీరం బలహీనంగా మారితే రోగి పూర్తిగా కారు బటన్ను నొక్కడం ప్రారంభిస్తాడు. మరియు రోగిని సరిచేయడం అసాధ్యం అవుతుంది. దీని తర్వాత మన 5వ దానికి వెళ్దాం. అత్యంత పెద్ద తప్పు ఏమిటంటే అది వ్యాయామాన్ని అర్థం చేసుకోకపోవడం. మీరు ప్లేసిస్ రోగి అయితే మీ కాలు కదలడం లేదని చూస్తున్నారు మరియు మీరు కాళ్లలో కదలిక తీసుకురావాలనుకుంటే చాలా సార్లు రోగులు చూస్తారు. వారి ఇంట్లో ఉన్న ఫిజియోథెరపిస్ట్ రోగికి చేసే వ్యాయామం మాత్రమే చేస్తారు. కానీ వారు తమ వైపు దృష్టి పెట్టరు. ఒకటి ఫిజియోథెరపిస్ట్ రోగిని పడుకోబెట్టి వ్యాయామం చేయిస్తాడు. చాలా మందికి అది చేయడం కష్టం అవుతుంది. ఎందుకంటే వారి వద్ద సమయం చాలా తక్కువ ఉంటుంది. మీకు 45 నిమిషాలు ఇచ్చాను, 1 గంట ఇచ్చాను. తర్వాత తదుపరి రోగికి ఇవ్వాలి. కాబట్టి వారు తమ షెడ్యూల్‌లో బంధితంగా ఉంటారు. కానీ మీరు ఏమి తప్పు చేస్తున్నారు అంటే వారు వెళ్ళిన తర్వాత ఎలాంటి వ్యాయామం చేయడం లేదు లేదా బెడ్ మీద కూర్చొని ఉంటారు లేదా మీరు పడుకుంటారు. మీరు ఈ తప్పు చేయకూడదు. మీరు తప్పులను ఎలా ముగించాలి అంటే వారు చేసిన వ్యాయామం మసిల్స్‌ను తెరవడానికి చేయించారు. మీరు మీ మెదడును తిరిగి నడవడానికి శిక్షణ ఇవ్వాలి. కాబట్టి మీరు ఎంత ఎక్కువగా నడవడానికి ప్రయత్నిస్తే అంత త్వరగా అంత మంచి మెరుగుదల మీ కాళ్ళలో వస్తుంది. అంటే ఫిజియోథెరపీ ఇప్పుడు పెన్ ముగిసింది. ఇప్పుడు మనం మన విధానంలో వ్యాయామం చేయాలి. మరియు నేను ఈ ఛానెల్‌లో ఇంతటి వీడియోలు తయారు చేశాను. కాబట్టి మీరు నడవాలనుకుంటే కేవలం నడవండి. మీరు మీ కాళ్ళను సరిగ్గా ఉంచడానికి ప్రయత్నించండి. మీరు నడుస్తున్నప్పుడు మీ కాలు ఎలా పడుతున్నదో చూడండి. అది తిరిగి పడుతున్నదా? లేక తేడాగా పడుతున్నదా? మీరు మీ కాలి వేళ్ళను ముందుగా ఉంచి మీ పాదం సరైన మార్గంలో వెళ్ళేలా సర్దుబాటు చేయడానికి ప్రయత్నిస్తున్నారా? నేనెప్పుడు చెబుతుంటాను. మీరు మీ పాదాలను సరిచేసుకోవాలనుకుంటే మీరు డీప్ వాక్ చేస్తారు. మీరు ఒక కాలు ఉంచితే మొదట మీ మడమ పంజాబ్ ఉంచండి వరుసగా. నడవడానికి ప్రయత్నించండి. క్యాట్ వాక్ అని కూడా చెప్పవచ్చు. ఈ వీడియో చివర్లో నేను మీకు ఈ వీడియోకు సంబంధించిన లింక్ ఇస్తాను. దానిపై వెళ్లి మీరు దీన్ని సరిగ్గా చేతి మెరుగుదల తీసుకురావాలంటే ఎక్కడ ఇబ్బంది ఉన్నామో అర్థం చేసుకోవాలి. అదే విధంగా చేతి విషయము ఉంది. మనం మన సాధారణంలో మెరుగుదల తీసుకురావాలంటే, మనకు ఎక్కడ ఇబ్బంది అనుభవిస్తున్నామో అర్థం చేసుకోవాలి. మీ పెద్ద జాయింట్‌ను ప్రారంభించండి. అది తిరుగుతున్నదా లేదా తిరుగుతున్నదా అని చూడండి. ఇది తిరగడంలో ఇబ్బంది ఉంటే, మేము షోల్డర్ వీల్‌ను ఉపయోగిస్తాము. భిన్నమైనది ఏమిటంటే, ఇది హిప్ జాయింట్. దాని క్షణం ఇంత మాత్రమే. కాబట్టి క్షణం జరుగుతోంది. మీ చేతి కదలికను ప్రయత్నిస్తాం. రెండవ చేతితో సహాయం చేస్తాం. 5 పెద్ద తప్పులను పరిచయం చేస్తున్నాను. ఈ తప్పులను మళ్ళీ చేయకండి. ఆహారం, పానీయాలపై దృష్టి పెట్టాలి. వ్యాయామం చేయాలి. బీపీ, షుగర్ టెస్ట్ చేయాలి. సందేహం ఉంటే డాక్టర్లను సంప్రదించండి. నడవడానికి అనుమతి కోరుతున్నాను. తదుపరి వీడియోలో కలుద్దాం. నమస్కారం. కాబట్టి ఈ వీడియో ద్వారా నేను మీకు 5 పెద్ద తప్పులను పరిచయం చేస్తున్నాను. ఇవి నేను నా ప్రాక్టీస్‌లో చూస్తున్నాను. నేను మీ అందరితో కోరుతున్నాను. మీరు ఈ తప్పులను మళ్ళీ చేయకండి. మరియు మీ వద్ద ఎలాంటి ప్రశ్నలు ఉంటే వాటికి సమాధానం ఇవ్వడం మనకు కష్టంగా ఉంటుంది. కాబట్టి మీరు ఈ విషయాలను గమనించాలి. ఆహారం, పానీయాలపై దృష్టి పెట్టాలి. వ్యాయామం సరైన విధంగా చేయాలి. బీపీ, షుగర్ టెస్ట్ చేస్తూ ఉండాలి. మీకు ఈ ఇబ్బంది మళ్ళీ రాకుండా చూసుకోవాలి. అయితే మీకు ఏదైనా సందేహం ఉంటే ఏదైనా అడగాలనుకుంటే డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడండి. వారిని అడగండి. వారు మీకు పూర్తిగా సహాయం చేస్తారు. ఇప్పుడు ఈ విషయాలతో మీరు నడవడానికి అనుమతి కోరుతున్నాను. మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.